ఏపీ టెట్ 2026 అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. నోటిఫికేషన్ వచ్చింది, అందరి ఆస్పిరెంట్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. కానీ మాస్టారు ఒక మెంటర్షిప్ ఆధారంగా మనం ముందుకు పోతాం అనే సందర్భంలో భాగంగా తెలుగు అనే సబ్జెక్ట్కి సంబంధించిన మెంటర్షిప్ అనే దాన్ని మనం ప్రారంభించాం. ఉదయం మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది తెలుగు కంటెంట్ అండ్ మెథడ్కి సంబంధించి. ఆ వీడియోస్ సంబంధించి టెస్ట్ అనేది రాత్రి మీకు నిర్వహించడం జరుగుతుంది మిత్రులారా. మనల్ని కరెక్ట్గా ఫాలో అయ్యి తెలుగులో మీరు 30కి దాదాపుగా 25+ స్కోర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది మిత్రులారా. ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా టెట్ అనేది ఈజీగా మీరు స్కోర్ చేసే అవకాశం ఉంది, పాస్ అయ్యే అవకాశం ఉంది మనల్ని ఫాలో అయినట్లయితే. మార్నింగే మీకు చక్కగా వీడియో అనేది వస్తుంది, ఈవినింగ్ మీరు ప్రిపేర్ అయిపోతారు, ఎగ్జామ్ కూడా రాసేస్తారు. సో ఇది తర్వాత గ్రాండ్ టెస్ట్లో కూడా మీకు అందించే ప్రయత్నంలో మీకు ముందుకు పోతున్నాం. సో ఇది ఏపీ టెట్ 2026కి సంబంధించిన తెలుగు మెంటర్షిప్ సంబంధించి కరెక్ట్గా మనం ఇవన్నీ కొత్తగా మీకు చేస్తూ అందిస్తున్న వీడియోస్, పాత వీడియోస్ ఏమి కూడా కాదు. ఓకే, ఇవన్నీ మీరు పొందాలంటే మీరు ప్లే స్టోర్లో అయాన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు కింద కనిపిస్తున్న నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు మన యొక్క వీడియో క్లిక్ చేసిన టైటిల్ దాని కింద మీకు అన్ని లింక్స్ అన్ని కూడా ఉన్నాయి, యాప్ లింకు మరి వాట్సాప్ గ్రూప్ లింక్ అన్ని కూడా ఉన్నాయి మిత్రులారా. అంతేకాకుండా ఏపీ టెట్ 2026కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనే దాన్ని కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఇది ముందుకు పోతుంది సక్సెస్ఫుల్గా. మార్నింగ్ మీకు ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో మీకు అందించడం జరుగుతుంది. ప్రతిరోజు మీకు 2 టెస్టులు అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా తెలుగు కంటెంట్ మెథడ్, ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్, సైకాలజీ, పెడగాజీ, ట్రై మెథడాలజీ ఈ సబ్జెక్టులు మీకు కవర్ చేయడం జరుగుతుంది ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా. ఇవి కూడా ఈ అయాన్ అకాడమీ అనే యాప్లోనే మీకు లభ్యమవుతున్నాయి మిత్రులారా. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా మనము డే 1కి సంబంధించిన, డే 2కి సంబంధించిన, డే 3కి సంబంధించి, డే 4కి సంబంధించి, డే 5కి సంబంధించి కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనము నిర్వహించడం జరుగుతుంది. ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేది మీకు క్లారిటీ కనిపిస్తుంది మిత్రులారా. అలా మనము డే 46 వరకు కూడా నిర్వహించడం జరిగింది మిత్రులారా, 46 వరకు. సో క్లారిటీగా మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా మార్నింగ్ వీడియో, మార్నింగ్ ఈవినింగ్ మీకు టెస్ట్లు అనేది నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా రోజుకి మరి 50 మినిమము 50 నుంచి 100 లేదా 150 వరకు కూడా మీకు బిట్లు అనేది నిర్వహించడం జరుగుతుంది మిత్రులారా. దీనికి సంబంధించినటువంటి మిత్రులారా దీనికి పీడిఎఫ్ అనేది కింద వాట్సాప్ గ్రూప్ ఉంది, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ కూడా మీకు లభ్యమవుతుంది. మీరు చక్కగా ముందుగా ప్రిపేర్ అయిపోయి చక్కగా ఎగ్జామ్స్ అనేది బాగా రాసే అవకాశం ఉంది. సో ఇది దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్. నాలుగవ తరగతిలో 3వ పాఠం దేశమును ప్రేమించుమన్నా. దేశమును ప్రేమించుమన్నా అనే పాఠ్యభాగం అనేది గేయ ప్రక్రియలో రాయడం జరిగింది. ప్రక్రియ గేయ ప్రక్రియ. ఇతివృత్తం ఏమిటంటే దేశభక్తి. ఇతివృత్తం దేశభక్తి అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన కవి పరిచయాన్ని ఒకసారి మనం గమనిద్దాం. మొదటిగా ఉండేదే ఉన్ముఖీకరణ చిత్రం అని మనం చెప్పుకున్నాం. ఈ తర్వాత ఈ పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయం ఇక్కడ ఇవ్వడం జరిగింది మేడం గారు. కవి ఎవరు అని ప్రశ్నించినట్లయితే గురజాడ వెంకట అప్పారావు గారు అని మీరు ఇక్కడ సమాధానం పెట్టాలి. కవి పరిచయంలో మరి చూడండమ్మా, దేశమును ప్రేమించమన్నా అనే పాఠానికి సంబంధించిన కవి ఎవరమ్మా? గురజాడ వెంకట అప్పారావు గారు. అయితే ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు ఇంపార్టెంట్. ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు ఎవరు? గురజాడ వెంకట అప్పారావు గారు. మరి సెప్టెంబర్ 9, 1862లో జన్మిస్తే 30/11/1915లో మరణించడం జరిగింది. అందుకని ఇతన్ని ఆధునిక సాహిత్య దినోత్సవం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు అని అంటే సెప్టెంబర్ 21నే ఆధునిక సాహిత్య దినోత్సవం అని చెప్తారు. అయితే ఇతను కవి అంట, యువకర్త అంట, కథకులు అంట, నాటకకర్త అంట, చరిత్రకారులంట,
శాసన పరిశోధకులంట. అన్నిటికన్నా ముఖ్యంగా భాషావేత్త. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేసిన వ్యక్తి ఎవరు? వాడుక భాష, మనం వ్యవహరించే భాష. వాడుక భాష అంటే వ్యవహారిక భాష, ప్రజల భాష, జీవద్భాష అని మనం పిలుస్తాం మేడం గారు. దీన్నే మరి గ్రాంధికవాదులు గ్రామ్య భాష, పామర భాష అని కూడా వ్యవహరించారు. కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన. ఇంపార్టెంట్. ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన ఏమిటి అని క్వశ్చన్ వేసినట్లయితే కన్యాశుల్కం అని మీరు ఇక్కడ సమాధానం పెట్టండి ఆస్పిరెంట్స్. ఓకేనా? అయితే మరి గురజాడ వెంకట అప్పారావు గురించి మరికొన్ని అంశాలు కూడా మనం పరిశీలిద్దాం. ఇందులో గురజాడ వెంకట అప్పారావు గారు, కవి పేరు ఎవరమ్మా? గురజాడ వెంకట అప్పారావు. సో గురజాడ వెంకట అప్పారావు అనే కవికి సంబంధించి నాటకాలు ఏమిటి అనే అంశాన్ని ఒకసారి మనం గమనించాలి. ఫస్ట్ మనం చూసినట్లయితే నాటకాల గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. నాటకాలు ఏమి రాశాడు అంటే మనందరికీ తెలుసు. ఫస్ట్ నాటకంగా కన్యాశుల్కం అని చెప్తాం. కన్యాశుల్కం అని చెప్తాం. రెండవది కొండభట్టీయం అని చెప్తాం. కొండభట్టీయం అని చెప్తాం. మూడవ రచనగా మనం ఏమని చెప్తామంటే బిల్హనీయం అని చెప్తాం. ఏంటమ్మా? బిల్హనీయం అని చెప్తాం. సో నాటకాలుగా ఏం చెప్తున్నాం మేడం గారు? కన్యాశుల్కం, అంతేకాకుండా కొండభట్టీయం మరియు బిల్హనీయం. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కన్య అనే అమ్మాయి కొండ దగ్గరకు బిళ్ళ కోసం వెళ్ళింది అని గుర్తుపెట్టుకోవాలి నాటకాలు భాగంగా. అంతేకాకుండా గురజాడ వెంకట అప్పారావు గారు రాసినటువంటి గేయాలు ఏమిటి ఒకసారి మనం గమనించండి. గేయాలు ఏమొచ్చాయి సార్ అంటే పూర్ణమ్మ. నెంబర్ 1 గేయం ఏంటమ్మా? పూర్ణమ్మ. అంతేకాకుండా నెంబర్ 2 గేయం కన్యక. కన్యక. నెంబర్ 3 గేయం కాసులు. కాసులు. నెంబర్ 4 లవణరాజు కళ. లవణ రాజుల కళ. అంతేకాకుండా తోక చుక్కలు. తోక చుక్కలు. తోక చుక్కలు. అంతేకాకుండా లంగరెత్తులు. లంగరెత్తులు. అంతేకాకుండా డామన్ పితికస్. డామన్ పితికస్. ఇవేంటి సార్ అని అడిగితే ఇవి మన గేయాలుగా చెప్పొచ్చు. సార్ గుర్తుపెట్టుకోండి మేడం గారు. ఓకే. అయితే ఒక లవణ అనే ఒక వ్యక్తి తోకలాగా, లవణ అనే ఒక వ్యక్తి తోకలాగా పూర్ణమ్మ వెంట, పూర్ణమ్మ అనే కన్య వెంట కాసుల కోసం తిరుగుతున్నాడు. ఓకేనా? ఇతర రచనలు ఏంటంటే లంగరెత్తులు మరియు డామన్ పితికస్ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా గురజాడ వెంకట అప్పారావు గారు వ్యాసం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిన కవిగా మనం చెప్పొచ్చు. వ్యాస అనే పద ప్రయోగాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులో ఎవరు చేశారు మేడం గారు? గురజాడ వెంకట అప్పారావు గారే అని గుర్తుపెట్టుకోవాలా. అంతేకాకుండా గురజాడ వెంకట అప్పారావు గారు ముత్యాల సరాలు అనే ఛందస్సును సృష్టించడం జరిగింది. ఛందస్సు ఏంటమ్మా? ముత్యాల సరాలు అని మనకు గుర్తుపెట్టుకో. అంతేకాకుండా గురజాడ వెంకట అప్పారావు గారు రాసిన తొలి తెలుగు కథానికగా మనం ఏమని చెప్తామంటే దిద్దుబాటు. ఏమని చెప్తాం? దిద్దుబాటు. సో దిద్దుబాటుతో పాటు ఇతను రాసినటువంటి కథానికలు ఏంటి అని మనం గమనించినట్లయితే మీ పేరేమిటి, మీ పేరేమిటి అనేది ఒక రచన. అంతేకాకుండా మతం విమతం, మతం విమతం అనేది ఒక రచన. అంతేకాకుండా మనం గమనించినట్లయితే మటిల్డా, మటిల్డా అనేది ఒక రచన. అంతేకాకుండా సౌధామిని, సౌధామిని అనేది ఒక రచన. అంతేకాకుండా సంస్కర్త హృదయం, సంస్కర్త హృదయం అనేది మరొక రచన. అంతేకాకుండా
పుష్పలావికలు. పుష్పలావికలు అనేది మరొక రచనగా మనం చెప్పొచ్చు. అయితే దిద్దుబాటు ఏదైతే ఉందో ఈ దిద్దుబాటు అనే దానికి అసలు పేరు ఏంటమ్మా అంటే కమిలిని అని చెప్తాం. కమిలిని అని కూడా మన ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది టీచర్లు. ఓకేనా? అయితే మన అందరికీ తెలుసు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీరంగం శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రకారంగా కవిత్రయంలో ప్రాచీన కాలంలో ఎవరు, మధ్య కాలంలో ఎవరు, ఆధునిక కాలంలో ఎవరు అని అడిగినట్లయితే ప్రాచీన కాలంలో తిక్కనగా మనం ప్రస్తావించవచ్చు. అంతేకాకుండా మరి మధ్యకాలంలో వేమనగా మనం ప్రస్తావించవచ్చు. ఆధునిక కాలంలో గురజాడ అప్పారావుగా మనం ప్రస్తావించవచ్చు. అంటే శ్రీశ్రీ ప్రకారంగా కవిత్రయం కాని వారెవరు, అయిన వారెవరు అడిగినట్లయితే ఈ పేరు మనం గుర్తుపెట్టుకో, తిక్కన, వేమన, గురజాడ. ఇవి దీనికి సంబంధించిన ప్రధానమైన అంశాలుగా మనం చూసినట్లయితే ఇందులో కథానిక అనే అంశంలో భాగంగా మనం ఏమని చెప్పుకున్నాం? కథానికలు దిద్దుబాటు, మీ పేరేమిటి, మతం విమతం, మటిల్డా, సౌధామిని, సంస్కృత హృదయం, పుష్పలావికలు ఇవి మనం ప్రస్తావించాం టీచర్లు. సో ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే పుష్ప సంస్కారం కలిగిన వాడు సౌధామిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె మేడం గారు మట్టి లాంటి మనిషి మేడం గారు. ఎందుకంటే తను ఎప్పుడూ కూడా తను చేసే తప్పులను దిద్దుకుంటుంది కాబట్టి. ఓకేనా? అయితే మరి పుష్ప మరి మట్టి లాంటి సౌధామిని ఏమన్నాడు? ఫస్ట్ టైము మీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు అడుగు కానీ నా మతాన్ని మాత్రం అడగొద్దు అని చెప్పింది సౌదామిని. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలా? పుష్ప సంస్కారం అంటే సంస్కర్తను గుర్తుపెట్టుకోవడం కోసం పుష్ప సంస్కారం కలిగిన వాడు సౌదామని అనే మట్టి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె దిద్దుబాటు, తన తప్పులు తనే దిద్దుకుంటుంది. మీ పేరేమిటి అని అడిగాడు మేడం గారు మొట్టమొదటి సౌదామిని. అయితే నా పేరు అడుక్కని నా మతాన్ని మాత్రం అడగొద్దు అని. ఇదంతా ఒక కథ అన్నమాట. అంటే కథానిక అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది గురజాడ వెంకట అప్పారావు గారి గురించి మనము ఒక్కసారి డిస్కస్ చేసిన సమయంలో భాగంగా అర్థమైంది కదమ్మా టీచర్లు. దీని తర్వాత మనం డైరెక్ట్ గా ఇందులోకి వెళ్ళిపోవాలా? దేశమును ప్రేమించుమన్నా అనే గేమ్లోకి మనము వెళ్ళిపోయే పరిస్థితి ఒకసారి మనం గమనిద్దాం. అందులో భాగంగా చూడండి, మరి దేశమును ప్రేమించుమన్నా అనేది ఒకసారి మనం గమనిస్తున్నాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్, పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడబోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. అంతేకాకుండా ఇంకేముంది మేడం గారు? దేశాభిమానం నాకు వద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పోనీ ఏదైనను ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయ్, సొంత లాభం కొంత మానుకో, పొరుగు వాడికి తోడు పడబోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనసులోయ్, చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్, అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీ మెలగవలెనో. ఇది మరి దేశమును ప్రేమించమన్నా అనే గేయంగా మనము ప్రస్తావించినట్లయితే ఇప్పుడు ఇందులో ఉన్న సందులు, సమాసాలు, ఇతరత్ర అంశాలన్నీ కూడా మనం ఇక్కడ గమనించే పరిస్థితిలో భాగంగా మనం డిస్కషన్ చేసుకుందాం మేడం గారు. ఓకేనా? ఇందులో దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అనే దాంట్లో ఇక్కడ ప్రేమించుమన్నా మరి పెంచుమన్నా అనేది ఉంది కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది అని అడిగితే అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఏ అలంకారం అవుతుంది? అంత్యానుప్రాస అలంకారం అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలా. అంతేకాకుండా ఇక్కడ కొన్ని గమనించినట్లయితే ఒట్టి మాటలు అంటే ఏమీ లేకుండా అని అంటాం. అంతేకాకుండా ప్రేమించుమన్నా, పెంచుమన్నా అనేవి ఏ సంధికి ఉదాహరణలుగా మనం చెప్పొచ్చు? ప్రేమించు, మా పెంచు అంటే ఇక్కడ అందులో భాగంగా మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే ఒత్వ సంధికి ఎగ్జాంపుల్ గా మనం
ప్రస్తావించవచ్చు. వేసిందమ్మా ప్రేమించు. అలాగే మరి పెంచు అనే దాంట్లో ఉకారం కాబట్టి మరి ఒత్వ సంధిగా మనం చెప్పొచ్చు మేడం గారు. అలాగే ఇక్కడ ఒకసారి గమనించండి, పాడి పంటను ఉంది మేడం గారు. అంటే పాడియును పంటయును ద్వంద్వ కాబట్టి ఇది ఏమవుతుంది మేడం గారు, ద్వంద్వ సమాసంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా ఏమున్నాయి మాస్టారు అని మనం గమనించినట్లయితే ఓకే, తర్వాత ఇక్కడ ఏముంది, దేశాభిమానం అనేది ఉందమ్మా. సో దేశ ప్లస్ అభిమానం అవుతుంది దేశాభిమానం. అంటే ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అంటే దేశము నందు అభిమానం, దేశము నందు అభిమానం కాబట్టి అందున్న సప్తమి కాబట్టి సప్తమి తత్పురుష సమాసం అంటాం. సవర్ణ దీర్ఘ సంధి సప్తమి తత్పురుష సమాసంగా మనం ఇక్కడ చెప్పొచ్చు మేడం గారు. అంతేకాకుండా ఇక్కడ కద్దు అనే పదం ఉంది. అంటే కలదు ఉన్నది. కద్దు అంటే వద్దు అనుకున్నా కాదు, కద్దు అంటే కలదు ఉన్నది అని అంటాం. అంతేకాకుండా ఇక్కడ దేశం అంటే అనే పదం ఉంది. దీన్ని మనం విడదీసినట్లయితే ఎలా రాయొచ్చు మేడం గారు, దేశము ప్లస్ అంటే దేశము కాబట్టి ఇక్కడ ఉత్వ సంధిగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో అత్వ ఇత్వ ఉత్వ చాలా సార్లు మీకు చెప్పాను మేడం గారు, అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళమగును, ఏమ్యాదుల ఇత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి వైకల్పికము. అలాగే ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అగును, అదే అకార ఇకార ఉకార సంధికి సంబంధించి. సో ఇక్కడ ఏమొచ్చింది, ఉత్వం వచ్చింది కాబట్టి మరి ఉత్తున ఖర్చు పరమైనప్పుడు సంధి అగును అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోం. అంతేకాకుండా చెట్ట పట్టాల్ అని ఉంది. అంటే ఒకరు చేతిలో ఒకరు పట్టుకొని అంటాం అనమాట. చెట్ట పట్టాల్ అంటే ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని అంటాం. అలాగే అన్నదమ్ములు ఉందమ్మా. అంటే అన్నయ్యను తమ్ముడును, అంటే ఇది ద్వంద్వ సమాసంగా మనం చెప్పొచ్చు. ద్వంద్వ సమాసం అన్న ప్లస్ తమ్ముడు ఏమవుతుంది, ఇది గసడదవా దేశ సంధి అవుతుంది. గసడదవా దేశ సంధిగా మనం ఇక్కడ చెప్పొచ్చు. అలాగే చూడండమ్మా, ఇక్కడ చూడండమ్మా, మతములన్నీ అని విడదీసినట్లయితే మతములు, మతములు ప్లస్ అన్ని సేమ్ అలాగే పై దాంట్లాగా మతములు ప్లస్ అన్ని, మతములులో ఉంది కాబట్టి ఇది కూడా ఏ సంధి అవుతుందమ్మా అంటే ఉత్వ సంధి అవుతుందని గుర్తుపెట్టుకో. ఈ పాఠంలో ఉన్న అర్థాలు మనం చూసినట్లయితే ఒట్టి అంటే అర్థం ఏమీ లేని, ఒట్టి అంటే ఏమీ లేని, కద్దు అంటే కలదు ఉన్నది, దేశాభిమానం దేశం మీద ప్రేమ, చట్టా పట్టాలు ఒకరు చేతులు మరొకరు పట్టుకోవడం, తోడుపడు సహాయపడు. ఇందులో చట్ట పట్టాలు గుర్తుపెట్టుకోండి, కద్దు గుర్తుపెట్టుకో, ఒట్టి కూడా గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్గా మనం చూడవచ్చు. అలాగే ఒకసారి మనం భావాన్ని గమనిద్దాం మేడం గారు. భావం ఏమిటి అనేది ఒకసారి మనం చూద్దాం. భావం ఇందులో ఏమనుంది, దేశము నాథని ప్రేమించు, మంచిని ఏం చేయాలి ప్రోత్సహించు, మాటలతో కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చేయి, నీకోసమే మాటలతో కాలాన్ని వృధా చేయకుండా డిఎస్సి కోసం బాగా ప్రిపేర్ అవ్వు. మన దేశం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేలా కృషి చేయాలి. మన దేశం ఎలా ఉండేలాగా, పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండే విధంగా. అప్పుడు దేశంలో ఉన్న వారందరికీ ఆహారం లభిస్తుంది. పౌష్టిక ఆహారం తిన్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. నాకు దేశం మీద గౌరవం అని ఎక్కువ గొప్పలు చెప్పవద్దు. మనం ఏం చెప్పకూడదు, దేశం మీద గౌరవం ఎక్కువ అని ఒట్టి మాటలు చెప్పకూడదు. జనులకు ఏదైనా మేలు చెయ్యి. ఇవన్నీ ఎవరు చెప్పాడు, గురజాడ వెంకటప్పారావు. గురజాడ వెంకటప్పారావు ప్రకారంగా దేశమును ప్రేమించమన్న అనే పాఠ్యభాగం ఆధారంగా సరైంది సరికానిది అని ఇస్తే ఇవంతా మనకు క్లారిటీగా ఒక అవగాహన ఉండాలి. సొంత పనులు కొన్ని మానుకొనైనా సరే ఇతరులకు సహాయపడాలా. దేశం అంటే కేవలం రాళ్ళు రప్పలే కాదు, దేశం అంటే జన సమూహం అన్నవారెవరు, గురజాడ అప్పారావు. సుఖ దుఃఖాలలో అందరూ కలిసికట్టుగా నిలవాలా, నడవాలా. దేశ ప్రజలందరూ మతాలు జాతులు వేరైన అన్నదమ్ముల్లా కలిసి ఒకే మాట ఒకే బాటగా నడవాలి అని ఎవరు చెప్పారు, గురజాడ అప్పారావు గారు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకో. దీని తర్వాత పెద్దగా ఇందులో మరి చదువు వ్యక్తపరచడంలో భాగంగా ఇందులో పెద్దగా ఏమి కూడా లేవు మేడం గారు. గుణింత పదాలు, ద్విత్వ అక్షరాలు, ఒక అక్షరం కింద అదే అక్షరం వద్దు, ఇవన్నీ థర్డ్ క్లాస్ మనం చూసుకున్నాము. సంయుక్త అక్షర పదాలు, ఒక అక్షరం కింద వేరే అక్షరం ఒత్తు రావడం, ఏకవచనం బహువచనం అందరికీ తెలిసిందే. వందం, దేశం, దేశాలు, బస్సు, బస్సులు, ఊరు, ఊళ్ళు, ఆట, ఆటలు, ఇవన్నీ ఎల్కేజీ బిట్లు కాబట్టి పెద్దగా ఇంపార్టెంట్ అయితే కాదు మేడం గారు. ఇక దీంతో ఒకసారి
ఇందులో మరి చదవడం వ్యక్తపరచడంలో భాగంగా మనం గమనించినట్లయితే వ్యక్తపరచడంలో భాగంగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది కాబట్టి అది ఒకసారి మనం చూడాలి మేడం గారు. ఏంటి పారాగ్రాఫ్ అంటే, ఇదిగో శివాజీ గురించి ఒక మ్యాటర్ ఉంది కాబట్టి చూద్దాం ఒకసారి. బాల శివాజీని తండ్రి సంభోజీ బేజారావు సుల్తాన్ కొలువుకు తీసుకొని వెళ్ళాడు. బాల శివాజీకి తండ్రి ఎవడమ్మా అంటే సంభోజీ, గుర్తుపెట్టుకో. ఎక్కడ తీసుకెళ్ళాడు? బేజాపూర్ సుల్తాన్. ఎక్కడికి? బేజాపూర్ సుల్తాన్. అయితే ఆ సుల్తాన్కు ఎలా వందనం చేయాలో తండ్రి శివాజీకి తర్ఫీదు కూడా ఇచ్చాడట. దేశభక్తి మెండుగా కలిగిన శివాజీ విదేశీయుడిని శిరస్సు వంచను అని తనలో తాను అనుకున్నాడట. శివాజీ తనలో తను ఏమనుకున్నాడు? విదేశీయునికి శిరస్సు వంచను అనుకున్నాడట. సుల్తాన్ కొలువుకు వెళ్ళిన తర్వాత సంభోజీ ఆయన నమస్కారం చేసి కొడుకు వంక చూశాడు. శివాజీ శిరస్సు నుండి నమస్కరించకుండా, శిరస్సు వంచి నమస్కరించకుండా టీవీగా మరి నిల్చున్నాడు. సుల్తాన్కు కోపం వచ్చింది. అక్కడే ఉన్న మురారి పంతులు, ఎవరమ్మ గుర్తుపెట్టుకో, మురారి పంతులు చిన్న పిల్లవాడు, ఇంకా మర్యాదలు తెలియనివాడు అని సుల్తాన్కు సర్ది చెప్పాడు. సంభోజీ తర్వాత శివాజీని మందలించబోగా నాన్నగారు అప్పుడు ఏమన్నారు? తండ్రి, నేను జీవించి ఉండగా పరాయి పాలకుల ముందు తల వంచను, ఆత్మాభిమానంతో జీవిస్తాను అని బదులిచ్చాడు. తండ్రికి ఏమని అని అడుగుతాడు. ఎవరు బదులిచ్చాడు? శివాజీ ఏమన్నాడు? పరాయి పాలకుల ముందు తల వంచను. ఎలా బతుకుతాను? ఆత్మాభిమానంతో బతుకుతాను. ఆత్మ ప్లస్ అభిమానం, ఆత్మాభిమానం సవర్ణ దీర్ఘ సంధి అని మనం ప్రస్తావించవచ్చు. అలాగే తనయందు అభిమానం అంటాం విగ్రహవాక్యం. తనయందు, అందున్నని వచ్చింది కాబట్టి సప్తమి తత్పురుష సమాసంగా మనం చూడొచ్చు మేడం గారు. ఓకే, ఇందులో మనం మెయిన్ కాన్సెప్ట్ చాలా మనం గమనించినట్లయితే, అలాగే ఇక్కడ నెక్స్ట్ లో భాగంగా చిన్న మ్యాచింగ్ ఉంది, గమనించండి. తిండి కలిగితే కండ కలదోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్. అలాగే మరి పొరుగు వారికి తోడుపడ ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పొరుగు వారికి తోడుపడవాయ్, చెట్టా పట్టాలు పట్టుకొని. ఇలా కూడా దీన్ని మనం మ్యాచింగ్ చేసే పరిస్థితి మనం గమనించవచ్చు మేడం గారు. ఇక్కడ నేరుగా మనం చూసినట్లయితే ప్రాజెక్ట్ పనిలో కొన్ని ఒక పాయింట్గా మనం డిస్కషన్ చేద్దాం. ఎక్కడ? ఇదిగో సృజనాత్మకత అంటే ఏంటమ్మా అని అడిగితే గేయాన్ని పొడిగించండి. మోస్ట్ ఇంపార్టెంట్. శిశు గేయాన్ని కానీ, బాల గేయాన్ని కానీ, అభినయ గేయాన్ని కానీ పొడిగించడం, గేయాలు రాయడం అనేది సృజనాత్మకత అవుతుంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్టిగా మనం చూడొచ్చు మేడం గారు. అలాగే దేశంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలా, మాటల కన్నా చేతల మిన్న అనేవి ఏంటి? నినాదాలు. ఇదిగో ప్రాజెక్ట్ పని ఏంటంటే నాయకుల చిత్రాలను సేకరించండి. చిత్రాలు గీయడం ఏమవుతుంది? సృజనాత్మకత అవుతుంది. చిత్రాలు సేకరించడం ఏమవుతుంది? ప్రాజెక్ట్ పని అవుతుంది. ఇక్కడ ప్రశ్నార్థకం పెట్టమన్నాడు, అందరికీ తెలిసిందే. ప్రశ్నార్థకానికి సంబంధించింది భాషాంశాల్లో భాగంగా మనం చూసినట్లయితే ఇలాంటి ప్రశ్నార్థక చిహ్నాలు వాక్యం ఎక్కడ ఉందో గుర్తించడం తెలియజేస్తాయి కదా. ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎటువైపు లాంటి పదాలను కూడా ఉపయోగించాం. ఇలాంటి ప్రశ్నార్థక పదాలు, ప్రశ్నార్థక గుర్తు కలిగిన వాక్యాలే ప్రశ్నార్థక వాక్యాలు, అందరికీ తెలిసినవే. ఇదంతా కూడా చాలా ఈజీగా మనం చెప్పొచ్చు. అలాగే ఈ మాసపు పాట తెలుగు తల్లిలోకి వెళ్ళిపోయాం. తెలుగు తల్లి అంటే తెలుగు అనేది తల్లి, తెలుగు అనేది తల్లి కాబట్టి రూపక సమాసం అవుతుందని నువ్వు గుర్తుపెట్టుకో. రూపక సమాసం అవుతుంది. తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి, శాతవాహన శకము లోపల శాంతి పాఠం నేర్పితమ్మ, పూర్వభేంగి యుగము లోపల పుణ్య కవితల చెప్పిదమ్మ, కాకతీయుల కాలమందు ఖడ్గ పాండితి గరిపితమ్మ, రెడ్డి రాయల రాజ్యమందు లలిత కళలను దేల్చితమ్మ, గాంధీ దేవుని యుగము లోపల సదయ హృదయల గాంచితమ్మ,
సర్వమానవ సమతు గూర్పగా భారతాంబకు యసము నింపక కదలిరమ్మో తెలుగు తల్లి, బ్రోవరమ్మో తెలుగు తల్లి. ఎవరు రాశారు? పిల్లల మర్రి పినవీరభద్రుడు అనకూడదు, పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. పిల్లల మర్రి వెంకట హనుమంతరావు తెలుగు తల్లి అనే ఈ మాసపు పాట. ఇతను విమర్శకుడు, కవి, సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రాశాడు. సాహిత్య వ్యాసాలు రాశాడట, కథలు రాశాడట, ఏకాంకికలు రాశాడట, ఖండ కావ్యాలు కూడా రాశాడట. ఇతని రచనల్లో ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి రచనలు: సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు. ఆంధ్రుడు కాపువాడు, అతనికి సాహిత్యం బాగా వచ్చు గుర్తుపెట్టుకో. అతను పిల్లవాడు కాదు, హనుమంతుడు లాంటి వాడు. అలా మొత్తం గుర్తుపెట్టేసుకోవచ్చు. పిల్లల మర్రి వెంకట హనుమంతరావు గారు ఆంధ్రాభ్యుదయము, కాపు పాటలు, సాహిత్య సంపద రాసింది పిల్లవాడు కాదు, హనుమంతు. కాబట్టి పిల్లల మర్రి వెంకట హనుమంతరావు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం గేయంలోకి ఒకసారి వచ్చి మనం గమనిద్దాం, ఓకేనా? తేనె పలుకుల తెలుగు తల్లి, తేనె పలుకులు, తేనె వంటి పలుకులు. సో ఇక్కడ మనకి పోలిక ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద. పలుకులు ఎలా పోలుస్తున్నాం? తేనె కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది తేనె పలుకులు అనేది. ఇక రవల అంటే ఏంటో నిప్పు. సో తేనె పలుకుల తెలుగు తెల్లట, రవల వెలుగులు, నిప్పు వెలుగు లాంటి తెలుగు తెల్లట. అలాగే చూడండి ఇక్కడ, అలాగే మనం గమనించినట్లయితే, ఓకేనా, ఇందులో భాగంగా శాతవాహన శకము లోపల శాంతి పాఠం నేర్పితమ్మా. ఏ శకం ఇక్కడ? ఏ శకము? శాతవాహన శకము అని గుర్తుపెట్టుకో. ఇది ఫస్ట్ దాంట్లో ఉన్నది మేడం గారు మనం గమనించినట్లయితే, ఓకేనా. ఇది తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి, ఓకేనా. తెలుగు అంటే తల్లి అంటే ఇక్కడ అభేదాన్ని మనం తెలియజేయడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మేడం గారు. రూపక అలంకారం అయ్యే అవకాశం ఉంది. ఓకే, తర్వాత పూర్వ వేంగి యుగము లోపల పుణ్య కవితల చెప్పితమ్మ. పూర్వ వేంగి యుగము లోపల, వేంగి యుగము లోకముల ఏంటో పుణ్య కవితలు చెప్పితమ్మా. పుణ్య కవితలు చెప్పడం ఎక్కడ జరుగుతుంది? పూర్వ వేంగి యుగంలో. కాకతీయుల కాలమందు ఖడ్గ పాండితి గరిపితమ్మా. సో ఖడ్గ పాండితి గడుపుతున్నాం ఎక్కడ మేడం గారు? కాకతీయ కాలమందు గడిపారు. ఎవరి కాలం? కాకతీయుల కాలంలో. అలాగే రెడ్డి రాజుల రాజ్యమందు లలిత కళలు తేల్చితమ్మా. ఓకేనా. లలిత కళలు అంటే ఎక్కడ? రెడ్డి రాజుల కాలంలో, రెడ్డి రాయల కాలంలో గుర్తుపెట్టుకోవాలా. గాంధీదేవుని యుగం లోపల సదయ హృదయులు గాంచితిమి. సభయ హృదయాలు గాంచితం ఎవరి యుగం? గాంధీదేవుని యుగము. అది అంటే గాంధీ యుగము. సర్వ మానవ సమతు గూర్పక భారతాంబగు యసము. యసము అంటే ఏంటాము? ఇక్కడ కీర్తి అని అంటాము. యసం అంటే ఏంటామో కీర్తి అంటాం. కదలిరమ్మో తెలుగు తల్లి, బ్రోవరమ్మో తెలుగు తల్లి అని అంటాం. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ మేడం గారు. మ్యాచింగ్ లో ఖచ్చితంగా ఇస్తాడు ఇది. శాతవాహన శకములో శాంతి పాఠం, శాతవాహన శకములో శాంతి పాఠం. పూర్వ వేంగి యుగంలో పుణ్య కవితలు, కాకతీయుల యుగంలో ఖడ్గ పాండితి, రెడ్డి రాయల కాలంలో లలిత కళలు, గాంధీ యుగంలో సదయ హృదయం. మళ్ళా చెప్తున్నాను, శాతవాహన శకంలో శాంతి పాట, పూర్వ వేంగి యుగంలో పుణ్య కవితలు, పూర్వ వేంగి పుణ్య కవితలు, కాకతీయుల కాలంలో ఖడ్గ పాండితి, రెడ్డి రాయల కాలంలో లలిత కళలు, గాంధీదేవుని యుగంలో సదయ హృదయాలు. గుర్తుపెట్టుకోవాలి, సదయ హృదయము. ఇది మ్యాచింగ్ లో ఇస్తాడు మేడం గారు. ఇంపార్టెంట్ గా మనం డిస్కస్ చేయొచ్చు. దీని తర్వాత ఈ మాసపు కథలోకి మనం వెళ్ళిపోతున్నాం. కందిరి కిటిక అంటాము. రావూరి భరద్వాజ గారు రాయడం జరిగింది మేడం గారు. ఈ మాసపు కథ కందిరీగ కిటుకు. గుర్తుపెట్టుకో. ఒకసారి మనం స్టోరీ చూద్దాం. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో పెద్దదైన అడవి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం.
ఆ అడవిలో రకరకాల జంతువులు ఉన్నాయి. ఆ అడవికి ఓ సింహం రాజుగా ఉంటున్నది. నిజానికి ఆ సింహం చాలా మంచిది. తనను చూసి మిగిలిన జంతువులు భయపడడం ఆ సింహానికి ఇష్టం లేదు. ప్రతి వారు తన దగ్గరకు రావాలని, వారి వారి బాధలు తనతో చెప్పుకోవాలని సింహ అభిప్రాయం. సింహం కూడా మారు వేషంతో అప్పుడప్పుడు అడవిలో తిరుగుతూ ఉండేది. అలా తిరగడంలో ఓ ఏనుగు తటస్థపడింది. ఈ ఏనుగు కూడా ఈ ఏనుగు కూడా సైజ్ తగ్గిద్దాం, ఓకేనా? ఈ ఏనుగు కూడా తెలివైనదే, కానీ గుణం అట్టే మంచి కాదు. మరొకరు సుఖంగా ఉండడం, హాయిగా నవ్వుకోవడం ఆ ఏనుగు గిట్టదు. అంటే ఇక్కడ ఏనుగుని మనం బ్యాట్ చేయడం జరుగుతుంది మేడం గారు ఈ పాఠంలో. కందిరేగా కిటుకు అనేటువంటి, కిటుకు అంటే ఏంటమ్మా? కందిరే కిటుకులో, కిటుకు అంటే తెలివి అనమాట, తెలివి. కందిరేగ తెలివి. వచ్చినప్పటి నుంచి అది సింహంతో పొత్తు కలపాలని చూస్తూనే ఉన్నది. సింహం మారువేషంతో తిరుగుతున్నప్పుడు ఏనుగు పసిగట్టి సింహంతో కబుర్లాడింది, మాటలు పెంచింది, స్నేహం చేసింది. ఆ స్నేహం బాగా పెంచేసింది కూడా. సింహం మంచిదనుకున్నాం కదా, అంచేద్దానికి ఎదురువారి చెడ్డ గుణాలు ఒకంతటా తెలిసేవి కావు. అందరూ మంచివారే అనుకునేది పాపం సింహం అన్నమాట. ఇక్కడ సింహాన్నే గుర్తు చేయడం జరుగుతుంది. అందరి మాటలు నమ్మేది పాపం సింహం అట. ఏనుగు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇతర జంతువుల మీద చాడీలు చెప్పేది, అబద్ధాలు ఆడేది. చివరికి సింహాన్ని తన చేతిలో చిక్కించుకున్నది. సింహానికి ఏనుగు ఎంత చెబితే అంత. సింహానికి ఎంత చెబితే అంత. ఏ జంతువు? ఏనుగు. ఈ ఆసరా చూసుకొని ఏనుగు మిగిలిన జంతువులను వేధించుకు తినేది, భయపెట్టేది, బెదరగొట్టేది. జంతువులు చాలా కాలం ఈ బాధను భరించాయి. ఏం చేయడానికి వాటికి తోచలేదు. చివరికి అడవిని విడిచి వెళ్దామనుకున్నాయి కూడా. ఆ దశలో ఒక కందిరేగా ఏనుగు పరిణతను చూస్తానన్నది అని మెల్లగా ఏనుగు దగ్గరికి వెళ్ళి చెవిలో దూరిపోయింది. ఈ కందిరేగను వదిలించుకోవడానికి ఏనుగు చాలా ప్రయత్నించింది, పెద్దగా ఘీంకరించింది, కోపంతో చెట్లన్నీ కొమ్మలన్నీ విరిచేసింది, చేతికని జంతువుల మీద విరుచుకుపడింది. కానీ కందిరేగ వదలమ్మని అంటది. ఆఖరికి ఏనుగు విసిగెత్తిపోయి కందిరేగ రాజీకి వచ్చింది. ఏనుగు ఈ అడవిని విడిచిపోతే తన ఏనుగును విడిచిపెడతామే కందిరేగ. ఇది చేసేదేమీ లేక ఏనుగు ఆ అడవిని విడిచి వెళ్ళిపోయింది. ఎవరినో బాధ పెడదామంటే ముందు మనకు అంటుకుంటుంది ఆ బాధ అంతా కూడా. కాబట్టి గుర్తుపెట్టుకున్నాము, మంచిగా ఉన్నాను అందరూ కూడా. సో రావూరి భరద్వాజ 5/7/1927 జననం అట. అంటే 20వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. 18/10 మరి 2013 మరణంగా మనం చెప్పొచ్చు. ఇంపార్టెంట్. రావూరి భరద్వాజ గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. ఇంపార్టెంట్ బిట్టు. విమల ఈయన రాసిన తొలి కథ. మరి రావూరి భరద్వాజ రాసిన తొలి కథ ఏమిటి? విమల. విమల గుర్తుపెట్టుకో. అయితే ఇతను రాసిన కథా సంపుటాలు 37. కథా సంపుటాలు 37 రెండు ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. ఏంటవి? అపరిచితులు, కథాసాగరము. కథా సంపుటాలు, కథాసాగరము అని గుర్తుపెట్టుకో. అపరిచితులు. సో అపరిచితులు, కథాసాగరము, కథా సంపుటాలు. అలాగే 43 పిల్లల కథలు. కథా సంపుటాలు 37. పిల్లల కథలు 43 నెంబర్ కూడా ఇంపార్టెంట్. ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రము. ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రము. పిల్లలకు కథను ఉడత కీలుగుర్రం ఎక్కి చెప్పింది. 43 కథలను గుర్తుపెట్టుకో. పిల్లల కథలను ఉడత కీలుగుర్రం ఎక్కి చెప్పింది. 43 కథలను అని గుర్తుపెట్టుకోవాలా. అంతేకాకుండా కథా సంపుటాలైతే 37, పిల్లల కథలైతే 43. అలా కాకుండా నవలైతే 17. రెండు నవల ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. కరిమ్రింగిన వెలగపండు జల ప్రళయము. కరిమ్రింగిన వెలగపండు జల ప్రళయము గుర్తుపెట్టుకోవాలయ్యా. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో వెలగపండు జలంలో కొట్టుకొని పోతుంది అని గుర్తుపెట్టుకోవాలా. అప్పుడు ఒక పిల్లవాడు ఏడ్చాడు అంటే 17 అని గుర్తుపెట్టుకోవడం కోసం. కరిమ్రింగిన వెలగపండు జలప్రలయం అనేవి నవళ్ళు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కథా సంపుటాలు ఎన్ని? 37. నవళ్ళు ఎన్ని? 17. మరి పిల్లల కథలు ఎన్ని? 43. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇతనికి పాకుడు రాళ్ళు నవలకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది.
పాకుడ్రాలేంటి నవల ఏ ఏ పురస్కారం వచ్చింది? జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఇతనికి వచ్చిన చాలా పురస్కారాలు అన్ని గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానపీఠ పురస్కారం, కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారము. అంతేకాకుండా కళారత్న ఎవరిస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం. ఎన్ని వచ్చాయి సార్? జ్ఞానపీఠ పురస్కారం, కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న ఏపీ ఇచ్చింది, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం. ఇవన్నీ కూడా రావడం జరిగింది మేడం గారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించాలి. అయితే రావూరి భరద్వాజ గారికి ఏమొచ్చింది సార్ అని అడిగినట్లయితే జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది కదా. ఎప్పుడు వచ్చిందమ్మా జ్ఞానపీఠ పురస్కారం అని మనం గమనించినట్లయితే 2012లో వచ్చింది. దేనికమ్మా అని అడిగితే పాకుడ్రాళ్లకు. ఈ పాకుడ్రాళ్ళకే మరొక పేరు మాయా జలతారు. మాయా జలతారు గుర్తుపెట్టుకోవాలా. మాయా జలతారు అని ఇక్కడ పేరు అసలు పేరు అమ్మాయిది. మరి పాకుడ్రాలు అనే పేరు పెట్టింది ఎవరమ్మా అని అడిగితే పాకుడ్రాలు అనే పేరు పెట్టింది ఎవరమ్మా అంటే శీలా వీర్రాజు. ఎవరమ్మా? శీలా వీర్రాజు అని గుర్తుపెట్టుకో. శీలా వీర్రాజు అని గుర్తుపెట్టుకో. అయితే రావూరి భరద్వాజకి ఏమొచ్చింది? కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తన యొక్క ఏ రచనకు వచ్చిందంటే జీవన సమరం అనే రచనకు. జీవన సమరం అనేది ఏంటంటే ఒక వ్యాస సంపుటి. మరి రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం 2012లో వచ్చింది పాకుడ్రాలకి. పాకుడ్రాలు అసలు పేరు ఏం పేరు అంటే మాయా జలతారు. అయితే పాకుడ్రాలని పేరు ఎవరు పెట్టారంటే శీలా వీర్రాజు. మరి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దేనికి వచ్చిందంటే జీవన సమరం ఏంటంటే ఇక్కడ వ్యాస సంపుటిగా మనం చెప్పొచ్చు. అయితే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు మరి ఏర్పాటు చేసిందే లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ఏర్పాటు చేసిందే లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారంగా మనం గమనించవచ్చు మేడం గారు. ఇది ఈ పాఠానికి సంబంధించి. ఎందుకు ఏమి నేర్చుకున్నాం మిత్రులారా ఈ పాఠంలో అని మనం గమనించినట్లయితే 3వ పాఠం పేరు దేశమును ప్రేమించమన్నా. ఇది గేయ ప్రక్రియ అని మనం చెప్పుకున్నాం. ఇతివృత్తం దేశభక్తి అని మనం చెప్పుకున్నాం. కవి పేరు గురజాడ అప్పారావు అని మనం గమనించాం. ఇందులో ఈ మాస పాఠం తెలుగు తల్లి పిల్లల మర్రి వెంకట హనుమంతరావు రాయడం జరిగింది. ఈ మాసపు కథ కందిరీగ కిటుకు రాసింది రావూరి భరద్వాజ. ఇది 3వ పాఠం దేశమును ప్రేమించమన్నా. ఇక నెక్స్ట్ పాఠం మొదలు పెడదాం.